హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము, బిగ్ బాస్ సీజన్ 9లో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక నిన్నటి ఎపిసోడ్లో బాగా అనిపించిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే దివ్య నిఖిత గారు. చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా ఆర్గ్యూ చేస్తున్నారు. తన యాటిట్యూడ్ చాలా బాగా నచ్చుతుంది, తను పాయింట్స్ పెట్టే విధానం చాలా బాగా నచ్చుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అయితే తనలో కనిపిస్తున్నాయి మరి. సో మరి ఇక ముందు ముందు ఎలా ఆడతారో తను చూడాల్సిందే. అండ్ నిన్న రాము రాథోడ్ కూడా మంచి ఫైర్ మీద అయితే కనిపించాడు. సో రాము రాథోడ్ కూడా చాలా బాగా అనిపించాడు అనమాట. అండ్ టాస్క్ కూడా చాలా బాగా ఆడారు. సుమన్ శెట్టి గారు కావచ్చు, రాము రాథోడ్ కావచ్చు, ఫ్లోరా సైని గారు కావచ్చు. సో వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. ఆ టాస్క్ కావచ్చు, నామినేషన్స్లో పాయింట్స్ కూడా చాలా బాగా పెట్టారు. సో వీళ్ళు అయితే చాలా బాగా అనిపించారు అనమాట. అండ్ ఇంకా నామినేషన్స్ అయితే జరిగాయి, కంప్లీట్ అయిపోయాయి నిన్న. సో ఈ వారం బాగానే కావాల్సిన వాళ్ళైతే వచ్చారనమాట నామినేషన్స్లోకి. సో ఎవరిని బయటికి పంపించాలో సో ఇక ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది, మనకు తెలుసు కదా. సో మ్యాక్సిమం హరీష్ కానీ శ్రీజ కానీ వెళ్ళొచ్చు. సో మరేమో చెప్పలేము. సో చూద్దాం మరి, ఓటింగ్ రిజల్ట్స్ కూడా చేస్తా, ఓటింగ్ పోల్ ఎలా ఉంది ఏంటనేది. సో నిన్నటి ఎపిసోడ్ అయితే నిజంగా బాగా అనిపించింది. అండ్ ఒక విషయం ఏంటంటే నామినేషన్స్ లాగా పెడితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది.